6,000 రూపాయల పెన్షన్లు, రాజధాని నిర్మాణానికి 3,000 రూపాయలను విభిన్న ప్రతిభావంతుడు చీర్ల బాబు యాదవ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి అందజేసి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. నాకు వచ్చిన 6,000లో 3,000 రూపాయల పెన్షన్ మా శ్రీధర్ రెడ్డి సార్ ద్వారా రాజధాని నిర్మాణం కోసం ఇవ్వాలనుకుంటున్నాను. దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే శ్రీధర్ రెడ్డి సార్కే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నానంటే ఆ రాజధాని భూముల కోసం ఆ రాజధాని రైతుల కష్టాలు తెలిసి క్షేత్ర స్థాయిలో అక్కడికి వెళ్ళి ఒక రోజంతా రాజధాని ఉద్యమాల్లో రోజుల తరబడి శ్రీధర్ రెడ్డి సారు ఆ రైతుల కోసం పోరాడిన విధానం నచ్చి ఒక వికలాంగుడిగా సార్ ద్వారా రాజధాని నిర్మాణం కోసం నాకు వచ్చిన 6,000 రూపాయలు పెన్షన్లో 3,000 రూపాయలు నా భవిష్యత్తు కోసం 3,000 ఉంచుకొని మిగతా 3,000 రూపాయలు నేను మా గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సార్ ద్వారా రాజధాని నిర్మాణం కోసం పంపిస్తున్నాను. ఆ రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తున్న శ్రీధర్ రెడ్డి సార్కి మేము ఎప్పుడు మా నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం 23వ డివిజన్ తరపు నుంచి రుణపడి ఉంటామని చెప్పని తెలియజేస్తున్నాం. ఇది మేము సీనన్న మదన్న ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో మీకు అందజేస్తున్నాం సార్. పార్క్ నిర్మాణం జరుగుతుంది సార్. దివ్యాంగుల అక్కడ సెంట్రల్ పోల్ వేస్తున్నారు సార్. 30 అంకణాలు సెంట్రల్ పోల్ వేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా ప్రధాన గేటు పక్కనే వేస్తే రోడ్డు మీదకి లైటింగ్ పడుతుంది, పార్కులో లైటింగ్ పడుతుంది. అది కొద్దిగా దానికి నేను ఇంతకుముందు మీతో చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాను. 9133 ఒకసారి అమౌంట్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.